హాయ్ ఫ్రెండ్స్, నేనేనండి మీ సుజాత శ్రీనివాస్ని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ సండే అయితే మా ఇంట్లో ఈ పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చేసాడు మా బావ. మేమైతే నా కూతురు, నేను, మా బావ కూర్చొని అయితే ఇదంతా క్లీన్ చేస్తున్నాము. కానీ తినడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ టేస్టీగా కూర క్లీన్ చేయాలంటే పొట్టు తీయాలంటే చాలా విసుగ్గా ఉంటుంది కదండి, చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం అండి రొయ్యలు క్లీన్ చేయటం, అది పొట్టు తీయటం. మీరు ఎప్పుడైనా తీసారా? నేనైతే కూర్చొని ఆ పొట్టు తీసేసరికి నాకు సరిపోయింది, నడువు నొప్పి కూడా వచ్చేసింది. నేనైతే పక్కకు వచ్చేసాను. ఇంకా నా కూతురు అయితే పసుపు ఉప్పు వేసి వాటిని ఎన్నిసార్లు క్లీన్ చేస్తుందో అట్లాగా. ఎప్పుడైతే వాళ్ళు నాన్న చేసేవాడు, ఈ రోజు అయితే నాకు క్లీనింగ్ చేసుకుంటుంది. ఈ క్లీనింగ్ సెక్షన్ లో తనైతే పసుపు వేసింది, ఉప్పు వేసింది, అటు ఇటు తిప్పి 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 మళ్ళీ 3 సార్లు 4 సార్లు కడిగేసేసి ఇట్లా అయితే నీళ్ళలోంచి తీసేసి ఇట్లా పిండేసి నాకైతే ఇచ్చేసింది. నేనైతే ఉప్పు పసుపు వేసి ఇలా అయితే పొయ్యి మీద పెట్టేసాను. ఇలా పొయ్యి మీద పెట్టగానే దాంట్లోకైతే కొంచెం వాటర్ అయితే దిగినాయి. వాటర్ దిగంగా అదంతా తీసేసి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కోసేసి ఇలా అయితే తాలింపు చేసేస్తున్నాను. ఇలా తాలింపు చేస్తుంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసేసాను. ఇలా వేసేసి దాన్ని బాగా వేయించేసేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసాను. అది ఫ్రై చేసిన దాంట్లో అయితే ఈ రొయ్యలు అయితే వేసేస్తున్నాను. రొయ్యలు వేసేసి బాగా డ్రై ఫ్రై అయితే చేస్తున్నాను. డ్రై ఫ్రై అంటే అట్లా కాదులేండి, బాగా అయితే ఏం చేసేసాను. బాగా ఏం చేసి దీంట్లోకి కొంచెం గరం మసాలా పొడి అయితే వేసేస్తున్నాను. గరం మసాలా పొడి వేసేసి బాగా వేపేసాను అటు ఇటు. మా బావకైతే చూపించాను టేస్ట్ ఎలా ఉంది చూడండి. నేనైతే ఫస్ట్ టైం చేశానండి రొయ్యల ఫ్రై. ఇంత మటుకు ఎప్పుడు రొయ్యలు ఫ్రై చేయలేదు. మా బావకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది సుజీ అని మా నన్నైతే చాలా మెచ్చుకున్నాడు. ఇంక తర్వాత వీళ్ళందరికైతే ఆకలేస్తుందన్నారు. ఇంకైతే భోజనాలు అయితే పెట్టేస్తున్నాను. ఏమండో నేను రొయ్యలు ఫ్రై ఒక్కటే కాదండో చేసిందో, రొయ్యల కూర చేశాను, తర్వాత ఫ్రై చేశాను. ఫ్రై అయితే చేయటం ఇదే ఫస్ట్ టైము. నేను ఇంకా ఇవి కనిపించేది అయితే మా మనవడు అండి. మా మనవడు అంటే మా మనవడు కాదు, మా బావగారి వాళ్ళ మనవడు. ఇంకా కూర్చున్నది అయితే నా కూతురు, అల్లుడు, మరి నా కొడుకు, ఇంకా మనవరాలు. మా బావ అయితే మనవడు కదండి, గోరుముద్దలు పెట్టేసుకుంటున్నాడు మనవడికి కొసరు. నేనైతే ఇంక ఈరోజు రొయ్యల కూర కదండి, మామూలుగా రైస్ వండేసాను, పెరుగు చల్లచల్లని పెరుగు, రొయ్యల కూర అండ్ రొయ్యలతో ఫ్రై. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్. ఏమండి ఇంట్లో పనంతా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి. గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి. భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి. అలా అయితే ఇంట్లో పనులనే నేను నేర్చుకున్నట్టే కదా. అవునండి, మీరు సూపర్. ఏమండి మీకు పెళ్లి కాకముందు లవర్ ఉంది కదా? ఉంది. మీకు రోజు గుర్తొస్తుంది కదా ఆమె? రోజుకి ఒక్కసారైనా? నాకేం గుర్తొస్తుంది? నిజం చెప్పండి, గుర్తొస్తుంది. అరే నాకు అసలు గుర్తుకు రాదే. వస్తుంది, ఎందుకు అబద్ధాలు చెప్తారు? అరే రోజు మాట్లాడుకున్నాక ఎందుకు గుర్తుకొస్తుంది? ఒంట్లో బలేదా? ఇందాక కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు. చూసేసినట్టున్నాడు, ఇప్పుడు కవర్ చేయాలి. సడన్ గా ఏం మాయ రోగం వచ్చింది? ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు. సడన్ గా ఒళ్ళంతా చల్లబడిపోయి నీరసం వచ్చేసింది. మీకు ఇవన్నీ బలి వచ్చేస్తాయే. అప్పటికప్పుడు ఏడుపు వచ్చేద్ది, అప్పటికప్పుడు కోపం వచ్చేద్ది, అప్పటికప్పుడు నీరసం వచ్చేద్ది. మీ కడుపులో క్యారెక్టర్లు మార్చి చిప్ ఏమన్నా ఉంటదేంటే? ఏమండి మీకు పెళ్లి కాకముందు లవర్ ఉంది కదా? ఉంది. మీకు రోజు గుర్తొస్తుంది కదా ఆమె? రోజుకి ఒక్కసారైనా? నాకేం గుర్తొస్తుంది? నిజం చెప్పండి, గుర్తొస్తుంది. అరే నాకు అసలు గుర్తుకు రాదే. వస్తుంది, ఎందుకు అబద్ధాలు చెప్తారు? అరే రోజు మాట్లాడుకున్నాక ఎందుకు గుర్తుకొస్తుంది? దాందంటే దాంది అమ్మా కుమారి ఇక్కడ కోసలు కదిలిపోతాయి. ఇంకోసారి నాతో పెట్టుకుంటే చేపల పులుసులోకి చింతపండు పిండినట్టు పిండేస్తా గొడ్డ పీలిక మొహం దానా. ప్రకృతి ప్రసాదం. ఏమైందా? ఈ బేస్ ని మా బెజవాడ పెళ్లి ఇటుకెళ్ళినప్పుడు పులిహోర కలుపుకోవటానికి వీలుగా ఉంది, బాగుంది కదా అని దాని కాళ్ళు అట్టుకుని బతిలాడి మరీ తెచ్చుకున్నా కదా. ఏమో నాకేం తెలుసు. ఎట్ట తెలుస్తుంది? అందుకే మా పిన్నిని అడుక్కొని మరీ తెచ్చుకున్నా. అయితే ఆ రాంబాబు గారి పెళ్ళ ఉంది కదా, తిప్పులాడి త్రిపుర మొన్న
చవితి రోజు ప్రసాదం కలుపుకోవడానికి బేస్ని కావాలని తీసుకెళ్లి ఇప్పుడు దాన్నంటుంది. అడుగుతుంటే మాట దాటేస్తుంది. అందుకే ఇంటికెళ్ళి దాని వంటిలు మొత్తం రౌండ్ వేసా. బియ్యం డబ్బా కింద దాసేసిందే. నువ్వు కనిపెట్టేసావు కదా. నేను వదులుతానేటి. మధ్యలో దాని మొగుడడ్డొచ్చాడు. బేసించుకుని ఒక్కటేసా. ఏంటి కొట్టావా? కట్టు అడిపోయి